ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో అది కూడా ప్రస్తావించారు. ఎంత అన్యాయం, మరి రైతు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరు మీద మేము రైతులను పరామర్శించడానికి కలవడానికి వస్తే మా వాళ్ళ మీద దాడి చేసి మా మీదే కేసులు పెట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది కూడా అన్నారు, నేను కూడా వెళ్ళొచ్చు, నేను అక్కడికి వెళ్ళినా కానీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని చెప్పేసి అంటున్నారు. రేపు ఆయన గనక ఇదే మీరేమంటున్నారు, తర్వాత కూడా ఖబర్దార్ అన్నారు, మళ్ళీ వస్తే మళ్ళీ ఇలాగ అడ్డుకుంటామని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనే ముందుండి గనక లీడ్ తీసుకొని వస్తే మరి అదే ట్రాప్లో పడతారా? ఎందుకనంటే అది గందరగోళం అవుతుంది. లేదు అసలు మొన్ననే వదిలేయచ్చు, తర్వాత కూల్గా ఆలోచిస్తే మీరు కానీ మేము కానీ అసలు వదిలేస్తే ఏమవుతుంది, వెళతారు, ఎవరిని కలిస్తే కలుస్తారు, అంతే తప్ప కావాలని వాళ్ళు ఏమి గలాట చేయలేరు కదా. మరి ఆ రకంగా ఏమైనా ఆలోచన ఉందా? లేదంటే కనుక లేదు మాకు జరిగిన అన్యాయానికి ఆయన ఎలాగ స్టాండ్ చెప్పేశాడు. మీరేమన్నారు మొన్న ఆ నలుగురిని వచ్చిన వాళ్ళని, నలుగురు అంటే నలుగురు కాదులేండి, ఒక 20 కార్లు వచ్చారు, చాలామంది వచ్చారు, కానీ వచ్చిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని మీరు అడిగింది సమంజసమే, మీరు రావద్దంటం లేదు, మీరు అమరావతి మీద మీకున్నటువంటి అట్లీస్ట్ పర్సనల్గానే చెప్పి రమ్మన్నారు. వాళ్ళు దాన్ని దాటేసి గొడవకి తీసుకెళ్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు, మాది మావిగాని అని చెప్పి అమరావతిని ఆపేస్తానన్నాడు. మరి చెప్పిన తర్వాత ఆయన వస్తానంటే మీరు సరే వచ్చేదో ఆయన పని ఏదో ఆయన చేసుకుని వెళ్తాడని వదిలేస్తారా? లేదంటే ఆ తర్వాత కూడా మీరు కొంతమంది రైతు జేఏసీ నేతలు బాలకోటయ్య గారు వీళ్ళంతా పెట్టుకొని వస్తే ఖబర్దార్ అంటున్నారు. మరి ఖబర్దార్ అంటే కృష్ణానీల్ గారు అన్నట్టు అది మీకే నష్టం అని చెప్పేసి, అమరావతికే నష్టం అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ట్రాప్లో పడి. మరి పునరాలోచించుకుంటారా? పెనమాకర్ రైతు సోదరులు కూడా మా సోదరులేనండి, వాళ్ళని మేమేం తప్పు పడతాం, వాళ్ళకి ఇష్టం లేదు ఈ లేదు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, అది వాళ్ళ ఇష్టం, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళిన వరకు బాగానే ఉంది. మరి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు జగన్ గారిని ఎందుకు గెలవలేదు? ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కలిసి ఏం చేస్తారండి? ఆయన అధికారంలో లేరు, ఇప్పుడు మీరు ఎందుకు కలిశారు? అప్పుడు అధికారంలో 5 ఏళ్ళలో అదే అది పై కనపడుతుంది, అది వదిలేసేయండి. మీకు తెలుసు, మాకు తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి కావాల్సింది అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఆ సాకు పెట్టుకొని వద్దాం అనుకుంటున్నారండి, కనపడుతుంది అది. మీరు మొన్నట్లాగా అడ్డుకుంటే వాళ్ళు ట్రాప్లో పడినట్టే, దానివల్ల అమరావతికే నష్టం, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి కృష్ణానీల్ గారు కాదు మనం ఆలోచించుకున్నా. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత కరెక్టే కదా, మరి అవకాశం మీరు ఇస్తారా? లేదంటే మీరు మెచ్యూర్గా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బ్రాడ్ ఆస్పెక్ట్లో పునరాలోచించుకొని సరే వస్తారా, వాళ్ళు ఏదో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారో వదిలేస్తారా? అలా ఆ రకంగా మేము 1631 రోజు మేము చేసింది నిరసనే, కానీ అది ఉద్యమం అని మేము అనుకోవట్లేదండి, ఓన్లీ నిరసనే. అట్లాగే రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దేవినేని అవినాష్ గారు నేను వస్తా ఏం చేస్తారో చూడండి, ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వస్తామన్నప్పుడు నిరసనే తెలియజేస్తాం. మా ఎవరోళ్ళలో కూర్చొని మేము నిరసనే తెలియజేస్తాం. మాకు అమరావతి కావాలి, మేము భూములు ఇచ్చిన రైతులు, మేమేమైపోవాలి అని చెప్పి ఆ రకంగా మేము ప్లకార్డులు పట్టుకొని నిరసనే తెలియజేస్తాం. ఇవాళ ఎండా శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు మావి గాను కూడా అమరావతిలో ఉందని చంద్రబాబు గారు అంటున్నారని. చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నారు కానీ జగన్ గారు ఒప్పుకోవట్లేదు కదా. మావి గాని వర్షేస్ అమరావతి అని చెబుతున్నారు, ఆయన ఒప్పుకోవట్లేదు కదా అమరావతిలో ఉందని. ఆ వర్షేస్ అనే పదం వచ్చినప్పుడు అయిపోయింది, అది వేరు ఇది వేరు అని. చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నాడు, అది డెవలప్ చేయాలి, ఇది డెవలప్ చేయాలి, అది కూడా దీంట్లో సిఆర్డీఏ పరిధిలో ఉందని చెప్పి ఆయన ఒప్పుకోవట్లేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే ఆయన ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతులను బలకరించాల, అధికారం ఉన్నప్పుడు మేము రోడ్ల మీద పడి ఉంటే ఏనాడు ఒక కార్యకర్త కానీ ఒక మినిస్టర్ మా ముందు సచివాలయం వెళ్తా కూడా ఎవరు బలకరిలా. ఇవాళ వచ్చి ఆయన రైతులకి ఏమి న్యాయం చేస్తాడండి? ఇవాళ 20 మందిని అడ్డం పెట్టుకొని 1,50,000 మంది 29,000 మంది రైతులు అంటే వాళ్ళ వెనక కోడళ్ళు, పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ చూస్తే 1,50,000 మంది దాకా ఉండం. మరి మేము మా బతుకులు ఏమైపోవాలండి? ఆయన ఆ రోజు వాళ్ళకి ఇవాళ 20 మంది అంటేనే మీకు వాళ్ళని చిన్నబుచ్చుతున్నట్టున్నారంటే మేమేం చిన్నబుచ్చట్లేదండి, వాళ్ళు కూడా మా తోటి సోదరులు. వాళ్ళని ఇప్పటికి ఏదైనా తప్పుంటే కోరుతున్నా, తోటి సోదరులు, వాళ్ళకి ఇష్టం లేదు, అది వాళ్ళ ప్రాబ్లం. మేము 98% ఇచ్చేసామండి. ఇవ్వటానికి వాళ్ళు వెనక ఉండాడి రిజర్వాయర్ కట్టారు మా ఊళ్ళల్లో అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత మన ప్లాట్లు బాగుండయా లేదా అని చూసుకోవాలి, రిటర్నబుల్ ప్లాట్లు.
గవర్నమెంట్ ఇచ్చాక గొయ్యి తీసుకుంటాడో రిజర్వాయర్ కడతాడో ఇంకోటి వాళ్ళు ఏదైనా ప్రజలకి మేలు చేసేయో కట్టాలని కదా సిఆర్డీఏ పరిధిలో మాకు ఇచ్చిన అగ్రిమెంట్. అదే దాని జరుగుతుంది. అక్కడ రిజర్వాయర్ కట్టారు, అక్కడ కాలేజీ వచ్చింది, ఇక్కడ వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ కావాలి మాస్టర్ ప్లాన్ ప్రకారం అవి పెట్టాలో అవి పెట్టుకుంటున్నారు. అంతేగాని మాకు నీళ్లు వదులుతున్న రిజర్వాయర్ కడితే రిజర్వాయర్ నుంచి నీళ్లు ఎట్ట వస్తాయండి? ఇవాళ వర్షం నీళ్ళు అన్నారు కదా, ఇప్పుడు మునిగిపోతుంది ఇవన్నీ కదా. మాకు ఎన్నిసార్లు నష్టపరిహారం ఇచ్చారండి? సమైక్యాంధ్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మా అమరావతి ప్రజలకి వాళ్ళ భూములు తీసుకున్న వాళ్ళకి ఎన్నిసార్లు మాకు నష్టపరిహారం ఇచ్చారు? మునిగిపోతే, మా ఇల్లు మునిగిపోతే, మా పొలాలు మునిగిపోతే అది చెప్పమన్న ముందు. వీళ్ళు పదే మునిగిపోతుంది, అమరావతికి ఎక్కువ పెట్టుబడి, స్క్వేర్ ఫీట్కి అంతా ఇంత అని జనంలో 1,00,000 పెడుతున్నారు. అమరావతిలో బూచీలాగా రాష్ట్రాన్ని చూపించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అందుకో మాత్రం బాగా దీన్ని రేజ్ చేస్తున్నారండి. ఎప్పటికైనా నేను రాష్ట్ర ప్రజలు కోటేజ్ అవుతున్నా, మాకు ఇంకా ఇవన్నీ బాగా 8,500 ఎకరాల పొలం ఉంది. ఎప్పటికైనా ఆ ఎకరాలు చూపించే వాళ్ళు మేము ల్యాండ్ బ్యాంక్ మేము గజాలు అడిగామండి. ఆ రోజు కూడా డ్రై ల్యాండ్కి వెట్ ల్యాండ్కి ఇంకా అడిగాం, గజాలు ఇవ్వండి, మా 3 పంటలు పండే అంటే ఇదే మనకి ల్యాండ్ బ్యాంక్ అమ్మ, ఇవ్వటానికి లేదు గజాలు, ఇక అంతవరకు తీసుకోండి, మనం దీన్ని చూపించే పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రంలో రాజధాని కట్టాలని బాబు గారు ఆ రోజు చెబితే అందరం ఒప్పుకున్నాం. ఆ రోజు మీరు కూడా ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి మనం ఒకసారి ఆ లెక్క మీరు బయటికి తీశారు కాబట్టి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి ల్యాండ్ బ్యాంక్ తో పాటు ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే 15,000 ఎకరాలు నికరంగా ఉందని చెప్పి చెప్తున్నారు. మీరు మరోసారి చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే వస్తాం స్టార్ట్ చేశారు కాబట్టి మనం చాలాసార్లు ఇంతకుముందు ఆ క్యాలిక్యులేషన్స్ చేశాము వేరే సందర్భాల్లో. ఇప్పుడు అక్కడ యావరేజ్ గా అమరావతి ఏరియాలో ఎకరం ఎంత వాల్యూ చేస్తుందమ్మా? శ్రీనివాసరెడ్డి గారికి ఎలాగో తెలుసు, ఎందుకంటే బంధువులు కూడా ఉన్నారు కాబట్టి అన్నారు కాబట్టి. ఎకరం ఎంత చేస్తామా? ఇప్పుడు అంటే ఎకరం వచ్చి వాళ్ళకి 10 కోట్లు. ఇప్పుడు మాకు భూములు ఈనాళ్ళు కూడా మా ముందే 8 కోట్లకు అమ్ముకున్నారండి. ఇవ్వనాళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు. ఆ కొన్నాయన కూడా ప్రభుత్వానికి ఇచ్చేసాడు భూమి. ఈనాళ్ళు అమ్ముకున్నారు, కొన్నాయన కూడా ప్రభుత్వానికి ఇచ్చేసారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ప్రారంభమైనప్పుడే ఈ ధర ఉంది కాబట్టి రేపు కంప్లీట్ అయ్యి ఒక షేపు ఏది కొన్ని బిల్డింగ్స్ అయినా కానీ అయినప్పుడు ఓకే 10 దగ్గరే ఆగిపోయింది అనుకుందాం, 10 యావరేజ్ తీసుకుందాం. 15,000 ఎకరాలు ఇంటూ 10 1,50,000 కోట్ల రూపాయలు. సార్ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇందాక అడిగిన దానికి ఇదే ఆన్సర్. నేను అప్పుడే ఆపుదాం అనుకున్నాను, బట్ మీరు ఆపుతారన్నారు, ఇది మళ్ళీ బాగుండదని చెప్పి సందర్భం వచ్చింది కాబట్టి. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఏదైతే మీరు కూడా దాన్ని ఉటంకించారో దానికి ఆన్సర్ అది మరి సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది మొదటి రోజే రాదు, ఇదంతా జరిగిన తర్వాత కదా చెప్పింది ఆయన. ఇవన్నీ ఇప్పటికిప్పుడు కట్టుకోవాల్సినటువంటి అప్పులు కూడా కాదు. నాకు గుర్తున్నంత వరకు 30 సంవత్సరాల పాటు టైం ఉంది. ఏది వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ కూడా. సో ఆ టైం కల్లా ఏదైతే ఖజానా నుంచి రూపాయి తీయకుండా ఆ అప్పులని అమరావతి ద్వారానే కట్టుకోవడం ద్వారా ఇది ఒక గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రానికి ఒక రాజధానిగానే కాకుండా జస్ట్ లైక్ హైదరాబాద్ ఎలాగో హైదరాబాద్ సంబంధించినటువంటి రెవెన్యూనే అక్కడ మెయిన్ రెవెన్యూ మేజర్ చంక్ తెలంగాణకి, అది అందరికీ తెలిసిందే. అలాగే ఒక వైజాగ్తో పాటుగా అమరావతిని ఒక కొత్త గ్రోత్ ఇంజిన్ గాను లేకపోతే రెవెన్యూ జనరేషన్గా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. మీరు దానికి వ్యతిరేకం అన్నారు, అది పక్కన పెట్టేద్దాం. సార్ ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ చేయొచ్చు. అలా కృష్ణానీల్ గారు ఒక మాట అన్నారు, దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది, అక్కడ శాంతి భద్రతల సమస్య లేదంటే ఓవరాల్గా అమరావతి బ్రాండింగ్కి దెబ్బతీయడం కోసం, ఇదేదో మావిగానే అనేది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కాదు అని అంటున్నారు. వాట్ ఈస్ ఏ?